సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. శివ కళ్యాణంతో పాటు బోనాలు, ఎడ్లబండ్ల ప్రదర్శనలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు. పొట్లపల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 202 ఏళ్ల చరిత్ర ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులు అగ్నిగుండాలు దాటుతూ బండారు చల్లుతూ నృత్యాలు చేశారు. అయితే జస్ట్ అయితే వాడు అగ్గిలకెళ్ళి నడవాలి, నడిచిన దానికెళ్ళి నడుస్తారు. ఆ వీరభద్రుడు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే దక్షుడు యజ్ఞాన్ని ప్రారంభం చేసి యజ్ఞయాగాన్ని ప్రారంభం చేసి కార్యక్రమం నడిపిస్తున్నాడో అక్కడికి వెళ్ళి దక్షుని యొక్క తలను నరికేసి ఆ యజ్ఞ వాటికలో వేశాడు. అప్పుడు దక్ష యజ్ఞము అక్కడ జరిగిపోయింది. కాబట్టి ఆ యొక్క యజ్ఞము ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా కొమ్రవెల్లిలో కానీ, బొంతపల్లిలో కానీ, కొత్తకొండలో కానీ, మరి అలాగే పెద్ద సముద్రాల్లో కానీ ఇవన్నీ జాగాలో కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం అగ్నిగుండాలు. ఈడ కూడా గత 20 సంవత్సరాల నుండి మనము 2006 సంవత్సరం నుండి ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. మరి అక్కడ ఆ రోజు నుంచి కూడా మన పెద్దలందరూ కూడా సహకారంతోనే మేము ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతముగా మరి నూతనంగా దేవాలయం నిర్మించుకోవడము, స్లాబ్ వేసుకోవడం చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది నాకు. నేను వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి అగ్నిగుండాల కార్యక్రమానికి స్వామివారి కళ్యాణానికి వస్తాను. కాబట్టి నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్మెంట్, చాలా అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. భక్తులు సఫలీకృతం కావాలి, మీరంతా చల్లగా ఉండాలన్న పరమేశ్వరుని, ఆ మల్లికార్జునుని, ఆ వీరభద్రుని వేడుకుంటున్నారు.